ఇంకా ఆపేద్దామన్నా ఆపేద్దాం లేకపోతే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ చేయబోతున్నాం. ఈరోజు వీడియో కంటెంట్కి కొంచెం టైం పడుతుంది గైస్, నెక్స్ట్ ఛాలెంజ్ చేయడానికి. సరే, ఆ టైంని ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి ఒక వ్లాగ్ చేస్తున్నాం ఈరోజు అయితే. అఫీషియల్గా మన ఫస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు. సో అఫీషియల్గా మా ఫస్ట్ బ్లాగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పని ఏంటంటే ఏం పని తాము? మనం స్టాండ్ కొనుక్కోవాలి. ఎస్ గైస్, చాలా రోజులకి వెళ్ళి స్టాండ్ కొందామని చూస్తున్నాం. చాలా ఇబ్బంది కూడా అయింది. చాలా వీడియోస్లలో ఏమంటారు, మేము చైర్ల మీద పెట్టి అది ఇది పెట్టి అప్పుడే ఉంది, దానివల్ల ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని ఈరోజు మేము ఒక స్టాండ్ అయితే కొనబోతున్నాం. మళ్ళీ ఇంకా యశ్వంత్ గారు రాలే. యశ్వంత్ గారు కూడా వస్తాడు కొద్దిసేపట్లో, ఏమో మరి తెలియదు, కన్ఫర్మ్ కాదు. వస్తాడు కానీ టైం పడుతుంది. అంటే మార్నింగ్ అయితే ఇద్దాం అనుకున్నాం గ్యాస్, కానీ మార్నింగ్ కొంచెం వేరే కంటెంట్ పని మీద, స్క్రిప్ట్ పని మీద కొంచెం టైం అలా స్పెండ్ చేసినాం. బట్ ఫైన్, ఈరోజు అయితే ఈ సండే అయితే మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, తమనైతే ఏదో పట్టుకొని వచ్చిన సౌండ్ వస్తుంది. లాస్ట్ వీడియో లాగా మళ్ళీ ఛాలెంజ్ చేయాలా? వద్దులే, అయినా నీకు ఎందుకు గైస్. ఇదైతే ఇప్పుడు మనం తినేద్దాం. అది డస్ట్బిన్ ఏడు ఉంటుంది, ఇదైతే పట్టుకో, డస్ట్బిన్ లేదా? ఇదే కదా, అదే డస్ట్బిన్ కాదు. ఫస్ట్ ఏషియన్ కాల్ చేద్దాం. ఏషియన్ కాల్ చేసి ఎక్కడ ఏంది కథ అని అడుగుదాం. ఓకే, ఓం దేవా దేవా అంటే. హలో, ఎక్కడ్రా? స్టార్ట్ అవుతున్నావా? సరే, నువ్వైతే తొందర రా, చిన్న మ్యాటర్ మాట్లాడేది ఉంది. చిన్న మ్యాటర్ అయింది నువ్వుదా. వాడు ఎంత ఏమంటారు ఇంట్రెస్ట్ ఇట్లాంటి విషయాలంటే. ఏమన్నా మ్యాటర్ జరిగిందంటే తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకొని ఎంజాయ్ చేయాలి, పక్కన వాళ్ళ మీద నవ్వాలి. కానీ వీడియో తీసుకుంటా చెప్పాలి. మీ బిల్డింగ్లో వీడియో తీసుకుంటే స్టంట్ అయింది, ఇంకా వీడియో తీయొద్దంటారు. ఈ వీడియోలో బ్లాగ్లో ఊకనే చెప్తున్నాం రా, యశా అని చెప్పి వీడియో తీద్దాం. ఇంకా తవనే బిల్డింగ్ మీద వీడియో తీయలేం రా అన్నట్టు. మీ ఫోన్ కూడా ఇయ్యనన్నదరా వీడియో, ఐఫోన్ కూడా ఇప్పుడు జోబులు ఉంది కాబట్టి వేసుకొని వచ్చేసినాము. ఇది లాస్ట్ బ్లాగ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంక ఎట్లా చేయాలో ఏమన్నా వేరే ఫోన్లలోకి వెళ్ళి తీసుకోవాలి, అది చెప్తాం. గైస్, ప్లాన్ అయితే ఏంటి అంటే గైస్, ఇప్పుడైతే మేము రెగ్యులర్గా తమన్ వాళ్ళ మీతో వీడియోస్ తీస్తాం కదా, ఇలా బిల్డింగ్ వాళ్ళు ఉండి లైక్ ఏమంటారు తీయొద్దని చిన్న కొట్లాట అయింది. కొట్లాట అయి తమన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ ఇయ్యని అన్నారు అన్నట్టు ఒకటి క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ చేసాక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదురా మాకు కూడా ఇప్పుడు బాగా. ఎట్లా క్రియేట్ చేయాలంటే మనం వీడియో తీసుకుంటే సడన్గా అంకుల్ జర స్టోరీ క్రియేట్ చేసి చెప్దాం వాడికి. ఎట్లా అంటే సస్పెన్స్ లెక్క ఉంది. సరే, ప్లాన్ చేసాము. ఫస్ట్ వాడు వస్తాడు, వాడు వచ్చినాక ఏం చేస్తామంటే ఫుట్బాల్ ఆడదాం. ఓకే, ప్లాన్ చేంజ్ అయింది గైస్. ఏమైందంటే ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేమేమనుకున్నాం, ఫస్ట్ ఏషియన్ మీద ప్రాంక్ చేసి తర్వాత స్టాండ్ కోదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏషియన్ మీద ప్రాంక్ చేసి తర్వాత క్రికెట్ ఆడదాం గైస్. మస్తు రోల్ అయింది క్రికెట్ ఆడాక. సో ఫస్ట్ ప్రాంక్ చేసి కొద్దిసేపు క్రికెట్ ఆడి దాని తర్వాత స్టాండ్ కోదాం. బండితాళం ఉందా? సెల్లర్కి వచ్చేసినాం. ఇది తమన్ బండి అసలైంది. అది ఇంట్లో చెప్పకుండా తెచ్చే బండి అది. చలో పోదాం బయటకైతే ఇప్పుడు. వచ్చేటప్పుడు ఇంకా వద్దు ఎందుకు వద్దామని డ్రింక్స్ బ్రేక్ గైస్. మజా ఊపర్రా అబ్బా, కలిపి ఊపుతారు, మజా ఎందుకు ఊపుతున్నావు గైస్. యశ్వంత్ వచ్చిండు. అది అటు ఇటు మనకే ఎఫెక్ట్ అయింది. ఒక్క నిమిషం. అయితే సండే ఏమైందంటే మేము పైన వీడియో తీస్తున్నాం తమన్ వాళ్ళ ఇంటి మీద, మిద్ద మీద వీడియో తీస్తుంటే ఆల్రెడీ అవుతుంటే ఏమైంది, నేను తమన్నాడు ఉంటే వీడియో తీస్తున్నాం. అవి ఉంటాయి కదా వీళ్ళవి చెట్లవి, నేను అది ఎక్కి హాయ్ గాయ్స్ అని గట్టిగా వచ్చేసరికి అంకుల్ వచ్చాడు. అరే మళ్ళీ ఫోన్ వస్తుందిరా. అయితే ఇంకా తమన్ వాళ్ళ బిల్డింగ్లో నేను గట్టిగా అరిచేసరికి అంకుల్ వచ్చిండే, ఎవరు మీరు అన్నాడు.
తమన్గాడు ఉండి 508 అంకుల్ 508 అంకుల్ అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు పైకి వచ్చి వీడియో తీసుకొనికే అన్నాడు. అనేగానే మేము సైలెంట్ అయిపోయినాం. అయితే సైలెంట్ అయ్యగానే ఈ తమన్గాడు ఏం చేసిండు, ఎందుకు ఏమైంది అంకుల్ అంటే, ఆ చెట్లు అన్నీ ఖరాబ్ చేస్తురు, మీరేనా మొన్న ఒక ఈడ చెట్టు ఉండే ఎరగొట్టేది మీరేనా అంటుండు. మేమెందుకు ఎరగొడదు అంకుల్ అసలు మేము రాలేదంటే, అంకుల్ ఉండి ఇంకా ఫుల్ అరుస్తుండే. అప్పుడే తమన్ వాళ్ళ మమ్మ వచ్చింది. తమన్ వాళ్ళ మమ్మ వచ్చాయని ఇంకా ఆంటీతో చేసేపు ఇట్లా మాట్లాడింది, ఏంది ఇదేనా అది ఇది అని ఇంకా ఏమేమో అన్నారా. చానుండే తమన్ వాళ్ళ మమ్మ ఉండి ఏమంటారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా పైకని తమన్ వాళ్ళ మమ్మీ తిట్టి ఇంకా కిందికి వచ్చినాక ఫుల్ తిట్టింది తమన్ వాళ్ళ మమ్మ ఉండి. ఇంక వీడియోలు ఏమొద్దు అవసరం లేదు మూసుకొని ఇంట్లో అని తమన్ అని తిట్టే కానీ ఇంకా మేము ఇంకా అట్లనే డైరెక్ట్ ఇంకా కిందికి వచ్చేసినాం. సరేలే ఇంకా వ్లాగ్ ఇంకా ఎండనే చేద్దాంలే అన్నట్టు ఇందాకనే స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ ఎండ్ ఎట్లా చేస్తాం అన్నట్టు ఫోన్ తీసుకొచ్చినాం. ఇంకా నెక్స్ట్ డే ఇంకేం చేద్దామో అర్థం కావట్లేదు మాకు. వాళ్ళ మమ్మ అయితే క్లియర్ చెప్పింది ఫోన్ ఇయ్యనని. వాళ్ళ బిల్డింగ్లో కూడా వీడియోలు తీయద్దు అన్నారు. ఇంకా మనం అదే ఇప్పుడు వీడియో ఏడా తీస్తాం, ఫోన్ ఏంది అర్థం కావట్లేదు. కరెక్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడే అట్లా అది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో నెక్స్ట్ ఏం తెలుస్తలేదు. ఇప్పుడు అదే ఈ వీడియో పెట్టినాక గ్యాప్ వచ్చినా కానీ వీళ్ళకి అర్థమవుతుంది కదా ఎందుకు వీడియోలు పెడతలేమని. ఇప్పుడు మనము పెట్టి ఇంకా ఆపేద్దాం లేకపోతే నేనెందుకు తమన్నాడేమో అప్పుడే ఫోన్ ఇచ్చేసి వస్తా అంటే నేను అన్నా, ఇప్పుడు ఈ వీడియో తీసి ఎడిట్ చేసి పెడితే మేబీ ఇంకో 1-2 months టైం పడుతుంది. ఇప్పుడు మనకు ఫోన్ లేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనేది నెక్స్ట్ అనేది గ్యాప్ వచ్చినా ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టు అనుకున్నాం. కెమెరా బయలగో ఏ లాగ్ చేస్తున్నా టైం పాస్ కాదని ఊరికేనే మాట్లాడినామాట. ఏహే బ్లాగ్ లో జర ఒక 5 నిమిషాలని ఇంట్రెస్ట్ ఉండాలని అట్లా చెప్పినావు. మనన్నవారు ఏమంటారు రా దెబ్బకి గుండె జారిందా. మధ్యలో నవ్విండి కూడా గైస్. ఇప్పుడైతే ఏషియన్ మీద ప్రాంక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఎప్పుడు వచ్చి మాతో కొట్టాలి, మేము కూడా గట్టిగా అరవాలి హాయ్ గైస్ అని చిన్ననే అరిచినాం అసలు. హాయ్ గైస్ అన్నాము గైస్. ఇక ఇప్పుడైతే మనం ఫస్ట్ అనుకున్న పని అయిపోయింది. ఏషియన్ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, ప్రాంక్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనం క్రికెట్ ఆడదాం అనుకున్నాం కదా గైస్. 6 అవుతుంది. ఏ ప్రాంకేరా నాయన నువ్వు అమ్మాయి. గైస్ వీటికున్న డెడికేషన్ మా ఛానల్లో అందరికి ఉంటుంది, ఎవరికి ఉంటుంది కాదు అందరికి ఉంటుంది. గైస్ ఇప్పుడైతే మేము ఇప్పుడు ఉన్నాం. ఇంకొక 1 2 3 4 5 ఇంకా ఇద్దరు వస్తారు గైస్. ఇద్దరు వచ్చినాక క్రికెట్ గేమ్ స్టార్ట్ చేద్దాం మన గల్లీ క్రికెట్. సో గైస్ మీరు కూడా గల్లీ క్రికెట్ ఆడుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇర్రిలవెంట్గా లైక్ సబ్స్క్రైబ్ అడిగినందుకు దాన్ని ఇప్పుడైతే ఆడరాం. చలో ఏం లేదు గైస్, ఇక్కడ ఉందా ఏ జర్రా జరు ఇగో ఈ 3 poles తాకితే అవుట్. టచ్ అయ్యి ఇంట్లోకి పోయినా ఏడ తాకినా అవుటే. అండ్ అబ్బా ఆటో వచ్చింది గైస్, ఆటో వచ్చింది. ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫోర్స్ డైరెక్ట్ తాకితే అవుట్, 1 hand అవుట్ గైస్. ఇప్పుడైతే మేము ఫిలిప్స్ వేస్తున్నాం, చూసుకోండి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ అని. బాగా తెల్లగేసినాం గైస్ అందరం. సెకండ్ బ్యాటింగ్ ఆర్డర్ థర్డ్. సో గైస్ ఫస్ట్ ఆడు, సెకండ్ ఈడు, థర్డ్ నేను, ఫోర్త్ ఈడు. సో గైస్ చూద్దాం.
రైట్. గైస్ క్రికెట్ అయితే ఆడేసినాం. ఇప్పుడు చెప్పుకున్నట్టే స్టాండ్ కొత్తున్నాం. ఏ స్టాండ్ కొనాలనేది అయితే ఐడియా లేదు, చూడాలి ఆడుకోయినాక. ఏమంటారు బాయ్స్? గైస్ ప్రాంక్ అని చెప్పి నా మూడు మొత్తం స్పాయిల్ చేసారు. అబ్బా క్రికెట్ ఆడిన తర్వాత అందరు మూడు ఫ్రెష్ అయిపోయినాయి. మధ్యలో ఏమైనా తిని కావుతాం గైస్. ఇంకా ఇంకిద్దరు వస్తారు రూమ్ అవుతాం గైస్. బేకరీకి వచ్చినాం. సడన్గా ఇప్పుడు ఏమైందంటే షాప్ క్లోజ్ ఉంది గైస్. షీట్ మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఏమంటారు, ఎక్స్పెక్ట్ చేయలే గైస్ ఇట్లయితుందని. స్టిల్ ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. క్రికెట్ ఆడినాం, ముచ్చట్లు పెట్టినాం, బండి మీద అటు ఇటు తిరగాలి అంటే ట్రైపాడ్ కోసం తిరిగినాం. బట్ మంచిగా ఉండే. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంటర్టైన్ అయినాం అనుకుంటున్నాం. ఇలా లైక్ అయితే కొట్టేసాను నచ్చితే ఈ వ్లాగ్. ఫస్ట్ వ్లాగ్ అసలుకే. అవును గైస్, ఇంకా నైట్ అవుతుంది, మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి ఇంకా తిని పడుకుంటాం. మళ్ళీ ఒకసారి లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.